క్లిష్ట సమయాలలో కూడా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన నిలబడే ప్రజా గొంతుగా రాష్ట్ర ఆర్థిక పురోగతి సంక్షేమ పథకాల అమలులో కీలక భూమిక పోషిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, అలాగే వారి సతీమణి శ్రీమతి నందిని గారు దంపతులిరువురికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఉన్నత విద్యావంతులు, సౌమ్యులు, వివాదరహితులు, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షించడంలో, హైదరాబాద్ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, వారికి కూడా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసిన భక్త కోటిని ఉద్దేశించి సందేశం ఇవ్వవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని కోరుతున్నాం. కోటి దీపోత్సవాలు గత అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి, ముఖ్యంగా శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరి గారికి, వారి దంపతులకి, అట్లాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, అలాగే స్వామీజీ ఇస్కాన్ బెంగళూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ శ్రీమాన్ మధు పండిత్ ప్రభుజీ వారికి, శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభుజీ వారికి, అనేక ప్రాంతాల నుంచి, పీఠాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి స్వాములకి, అశేషంగా కదిలి వచ్చినటువంటి భక్త కోటి మీ అందరికి కూడా ఈ పర్వదినాన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కోటి దీపోత్సవాలు నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అజ్ఞానం అనే గాఢాంధకారం నుంచి బయటికి తీసుకుని వచ్చి వెలుగులు నింపేటువంటి ఈ దీపాన్ని వెలిగించేటువంటి కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాల్లో అనేక శతాబ్దాలుగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం ఇది. ఆ పరమ పవిత్రమైనటువంటి దేవుడికి, దేవుళ్ళకి దీపాలు వెలిగించి ఆరాధన చేస్తూ ఈ సమాజాన్ని అందరినీ చల్లగా చూడమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని చల్లగా చూడమని